బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందించారు పోలీసులు. నటుడు అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి ఈ నోటీసులను అందించారు. సినీ నటుడు అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ కు మూర్తికి ఈ నోటీసులు అందించారు. సినీ నటుడు అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి ఈ నోటీసులు అందించారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఈ మధ్యనే అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ను అల్లు అర్జున్ కు మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇక అల్లు అర్జున్ మేనేజర్ కు శ్రీతేజ్ పరామర్శకు రావద్దంటూ పోలీసులు అయితే నోటీసులు అందించారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? పవన్ నిన్నటి రోజున అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత ఆయనకు రిలీఫ్ కలిగిందంటూ అటు సినిమా ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా అంతా ఫీల్ అయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా అంతా ఆయనకు ఇక మంచి రిలీఫ్ గా చెప్పుకోవచ్చు, బిగ్ రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇలా మరో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సిరి అల్లు అర్జున్ ని థియేటర్ లో నిమ్స్ లో అంటారు కిమ్స్ లో గాయపడి ఇబ్బందులు పడుతున్నటువంటి యొక్క శ్రీతేజ్ ను పరామర్శించకు రావడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఇదే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఆయనని కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదని అల్లు అర్జున్ ని చాలా మంది ప్రశ్నించారు. ఇటు సామాజికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ముందే ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని పరామర్శిస్తేందుకు రెడీ అయ్యారు అల్లు అర్జున్. అయితే రావద్దు అంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఈ సమాచారం పోలీసులకు వెళ్ళింది. అల్లు అర్జున్ ఆ అబ్బాయిని పరామర్శిస్తేందుకు వస్తున్నారని సమాచారం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, ఇది కోర్టు ఇష్యూలో ఉంది, అంతేకాకుండా ఇది గతంలోనే పరామర్శించుంటే వేరుండదు, ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత పరామర్శిస్తే వేరే విధంగా ఉంటుంది. ఇంకోటి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా గానీ పరామర్శించడానికి వీలు లేదు, రావడానికి వీలు లేదు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే పరామర్శించవచ్చు, కానీ అల్లు అర్జున్ రావడం. అయితే రవిచంద్ర, ఇప్పటికే కోర్టు అల్లు అర్జున్ కు అటు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇక శ్రీతేజ్ కి ఆ చికిత్స కోసం కావాల్సిన డబ్బులను కూడా అటు అల్లు అర్జున్ కావచ్చు, పుష్ప టీం కూడా భరిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోనే పోలీసులు అల్లు అర్జున్ పరామర్శకు రావద్దని చెప్తున్నారా? ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ ఇష్యూస్ తోటే ఉన్నాయి. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత రకరకాల మలుపులు జరిగినాయి. అల్లు అర్జున్ కూడా వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఆయన స్వతహాగా ఇచ్చారు. అటు ఇండస్ట్రీకి సంబంధించి మరో ₹1 కోటి, అటు దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, మరో ₹1 కోటి, ₹2 కోట్లు వాళ్ళ కుటుంబానికి ఇచ్చినప్పటికీ కూడా ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా శ్రీతేజ్ ఇప్పటికీ గాయాల నుంచి కోలుకోలేదు. ఆయన బ్రెయిన్ కు సంబంధించిన ఆక్సిజన్ ఇప్పటికీ సఫిషియెంట్ గా అందకపోవడంతో ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా గతంలో ఇదే అంశానికి సంబంధించి ఓయూ జేఏసీ విద్యార్థులు వాళ్ళు కూడా ఏకంగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడులు చేశారు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంఘటనలు దాడులు జరిగినా, లేదంటే ఇలాంటి సెక్యూరిటీ సమస్యలు, భద్రతా విషయంలో ఇబ్బందులు వచ్చేటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ని రోజులు రానట్టు ఇప్పుడు ఎట్లా వచ్చావు, బెయిల్ వచ్చిందనే వచ్చారా అంటూ ఈ విధంగా కొంత ఉంటుంది. ఆ సమాజంలో, సొసైటీలో చర్చగా ఉంటుంది. దాంతోపాటు అక్కడ కూడా ఏదైనా సంఘటనలు జరుగుతుంది. దీంతో అటు ఎస్పీ కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఆయన రాకపోవడమే మంచిది. తర్వాత సంగతి ఏమో ఇప్పటి వరకైతే రావడానికి వీల్లేదంటూ కూడా రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆయన వచ్చేటానికి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే నిన్న కండిషనల్ బెయిల్ ఇచ్చేసింది నాంపల్లి కోర్టు కూడా. ఆయనకు పూర్తి స్థాయిలో కాకుండా కండిషనల్ బెయిల్ ప్రతి ఆదివారం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది అల్లు అర్జున్. ఈ విధంగా 2 నెలల పాటు సంతకాలు చేసి వెళ్లాల్సి ఉంటుంది. అంటే పోలీసులకు టచ్ లో ఉండాలి, విచారణకు కూడా సహకరించాలంటూ కూడా కోర్టు బెయిల్ ఇచ్చేట సమయంలో కోర్టు చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన విదేశాలకు వెళ్లాలంటే కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కడ ఏదైనా షూటింగ్ ఉండి వేరే దేశంలో షూటింగ్ లోకి వెళ్లాలంటే కూడా కోర్టు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతో ఆయనకు ఈ విధంగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. 2 పూచికత
ఇద్దరు సిగ్నేచర్లు తీసుకొని ఇద్దరు దాంతో ఆ విధంగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అల్లు అర్జున్ కి నిన్న బెయిల్ వచ్చింది. అంతకంటే ముందు 4 వారాల పాటు హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అది పూర్తి స్థాయిలో కాదు, కింది కోర్టులోకి వెళ్లి మీరు బెయిల్ అంశానికి సంబంధించి కింది కోర్టును సంప్రదించాలని చెప్పడంతో అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. అటు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ కండిషనల్. రవిచంద్ర, మీరు చెప్పినట్లుగానే 2 నెలల పాటు అల్లు అర్జున్ అటు పోలీసులకు కానీ అటు పోలీస్ స్టేషన్ లో కూడా హాజరై వ్యక్తిగతంగా అటు సంతకాలు చేయాల్సిన అవసరం అయితే అంతనే ఉంది. ఈ మేరకే కోర్టు కూడా కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఈ రోజు కూడా చక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అటు అల్లు అర్జున్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్ ఏమైనా ఉందా రవిచంద్ర? ఖచ్చితంగా రావాల్సిందే. ప్రతి మొదటి వారం నుంచి, ఈ ఆదివారం నుంచి ఆయన ప్రతి ఆదివారం ఖచ్చితంగా కోర్టు చట్టం దృష్టిలో అందరు సమానులే, కోర్టు దృష్టిలో ముఖ్యంగా స్టేషన్ దృష్టిలో కూడా అందరు సమానులే. ప్రతి ఒక్కరు ఇలాంటి కేసులు ఉంటే బెయిల్ పై ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ లోకి వచ్చేసి సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. అంటే టచ్ లో ఉన్నారు వీళ్ళు. వేరే దేశం, ఈ కేసు సంబంధించి వేరే దేశం కానీ వేరే రాష్ట్రం కానీ పారిపోలేదు అనే విధంగా ఉండేందుకు ఈ విధంగా ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఈ సంప్రదాయం. ఆ విధంగా ఇవాళ ఖచ్చితంగా ఆయన ఇవాళతో పాటు ప్రతి ఆదివారం అంటే సుమారు 8 నుంచి 9 ఆదివారాలు వస్తాయి. ఈ 2 నెలలు 8 ఆదివారాలు వస్తాయి. వచ్చే నెల కూడా ఫిబ్రవరి కాబట్టి 2 నెలల పాటు అంటే 8 ఆదివారాల పాటు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సిగ్నేచర్ సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. అంటే పోలీసులకు అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా సహకరిస్తున్నారు. ఈ కేసు సంబంధించిన విచారణ కావచ్చు, తదుపరి అంశం కావచ్చు. ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ఎలాంటి బెదిరింపులు కానీ, మీరు కానీ, మీ బౌన్సర్లు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఈ విధంగా చేయొద్దంటూ కూడా కోర్టు వీళ్ళ దృష్టికి అటు ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరయ్యే విషయంలో కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మేనేజర్ వీరు వర్చువల్ గా హాజరు కావడానికి కొంత పర్మిషన్ ఇవ్వాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. ఏంటి దీనిపైన సమాచారం ఏంటి? అయితే అడ్వకేట్లు సిగ్నేచర్ విషయంలో అడ్వకేట్స్ మేము కోఆపరేట్ చేస్తాం, దాన్ని ఆ విధంగా చూస్తామంటే చట్టం దృష్టిలో అందరు సమానులే. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాల్సిందంటూ కోర్టు చేసింది. దాని విషయంలో కూడా తదుపరి మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారు. కాకపోతే వెంటనే కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన వెంటనే మాకు ఈ ఉపశమనం కూడా కలిగించండి అంటే ఆ విధంగా అన్ని రకాల ఉపశమనం కలిగిస్తే అది చట్టం అనబడదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇవాళ వచ్చే ఆదివారం కావచ్చు, వచ్చే ఆదివారం కొద్ది రోజుల పాటు హాజరైన తర్వాత అప్పుడు కోర్టు కన్విన్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన అడ్వకేట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తే అందులో మళ్ళీ కోర్టు దాఖలు చేస్తే ఆ తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఆయనకు అలాంటి ఉపశమనం కూడా ఇచ్చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం హాజరు కావాల్సిందే. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి సిగ్నేచర్ చేసి ప్రతి ఆదివారం వెళ్లాల్సిందే. అయితే ఇవాళ కిమ్స్ లో ఉన్నటువంటి ఒక శ్రీతేజ్ని ఆయన పరామర్శించడానికి వీల్లేదు అనేది కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సంఘటన విషయంలో ఆ సంఘటనకు వాళ్ళే బాధ్యులైనప్పుడు మళ్ళీ పరామర్శించడం అంటే ఇంచుమించు ఇది కూడా ఒక విధంగా ప్రభావితం చేస్తుంది కేసును అనే ఉద్దేశంతో కూడా రాంగోపాల్పేట పోలీసులు వద్దని చెప్పారు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.